సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోటా బయోపిక్. వీడియోలో మనం మౌంట్ కైలాష్ గురించి తెలుసుకుందాం, అది కూడా హిందూ పురాణాలతో సంబంధం లేకుండా. ఈ మౌంట్ కైలాష్ గురించి చెప్పుకోవడానికి చాలా కథలే ఉన్నాయి. మౌంట్ కైలాష్ సైంటిఫిక్ గా చూస్తే చాలా మిస్టీరియస్ అయిన పర్వతం. ప్లేస్ ఇంత మిస్టీరియస్ గా ఉండడానికి కారణం దేవుళ్ళు కాదు కానీ ఇంత మిస్టీరియస్ గా మారడానికి కారణం దాని చుట్టూ ఉన్న ప్రదేశం అంటున్నాం. ఈ వీడియోలో మనం మౌంట్ కైలాష్ గురించి కథలు తెలుసుకుందాం, అలాగే ఇంకా జరిగిన ఇన్సిడెంట్స్ కూడా చాలా ఉన్నాయి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఎపిసోడ్. మౌంట్ కైలాష్ ఎక్కడుంది? ఈ మౌంట్ కైలాష్ పర్వతం చైనాలో టెబిట్ అనే ప్రదేశంలో ఉంది. మౌంట్ కైలాష్ ఎక్కిన ఒక అతని ఎక్స్పీరియన్స్ తెలుసుకుందాం పదండి. ఒకే ఒక అతను ఉన్నాడు. ఆ అతని ఎక్స్పీరియన్స్ ఇది. తను ఏమనుకున్నాడు, చాలా పెద్ద మౌంట్ ఎవరెస్ట్ ని ఎక్కాను, ఇంకా ఈ మౌంట్ కైలాష్ ఎంత అనుకున్నాడు. అతనికి ఈ విషయాలు అర్థమయ్యాయి. మౌంట్ కైలాష్ ఎక్కుతున్నాడు. అలా వింతగా దానికి కొద్దిసేపటికి అతనికి ఊపిరి తగ్గుతున్నా కానీ ఇంకా వెళ్ళాలనే ఆసక్తితో ముందుకెళ్తుంది. కానీ ఇక్కడ అదొక్కటే వింత విషయం కాదు, ఇంకా చాలానే ఉన్నాయి. మొదటిది, అతని వయసు పెరుగుతున్నట్టు గోర్లు ఇంకా తొందరగా పెరుగుతున్నాయి. అలాగే తనకు అక్కడ ఒక క్రీచర్ కనిపించి ఇక్కడికి రావద్దు, పారిపో అన్నాడు. దాంతో అతను భయపడి అక్కడి నుంచి తిరిగి వచ్చేసాడు. అప్పుడు అర్థమైంది, అతని మీద ఏదో మిస్టీరియస్ గా ఒక జంతువు ఉందని. దానివల్ల ఇదంతా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మీరు ఎట్టి గురించి అడిగితే వాళ్ళకి ఏమి తప్పదు, ఎందుకంటే ఎట్టి చాలా సార్లు కిందకి వచ్చి వాళ్ళని పిల్లల్ని భయపెట్టేది అని. అది కూడా చాలా తక్కువ విషయం తెలుసు. ఎట్టి చాలా భయంకరంగా ఉంటుంది. దాని గురించి ఆలోచిస్తేనే మనకి వణుకు పుడుతుంది. అది అంత భయంకరంగా ఉంటుంది. మరి అక్కడ చాలా మంది ఎట్టిని చూసారని ఇప్పటికీ చెప్తుంటారు. మరి అలాంటి సిచ్యువేషన్స్ వల్లే మరి ఆ కైలాష్ పర్వతం అంత మిస్టీరియస్ గా. మీకు కైలాష్ పర్వతం గురించి, ఆ ఎట్టి గురించి బాగానే తెలిసా. అక్కడ ఎట్టి ఒకటే కాదు, చాలా భూత ప్రేతాలు తిరుగుతాయని అందరూ నమ్ముతారు. అందుకే బహుశా మౌంట్ కైలాష్ ని ఎక్కడానికి అందరూ ఇంతలా భయపడతారు. ప్రస్తుతానికైతే మనకి మౌంట్ కైలాష్ గురించి ఇంతవరకే తెలుసు. ఇది చాలా మిస్టీరియస్. మరి ఇంకా ఏమన్నా అప్డేట్స్ జరిగితే త్వరలోనే వీడియో. మరి ఈరోజు మన ఎపిసోడ్ ఇంతే. ఇంకా ఉంటాను.